హలో ఎవ్రీవన్, ఈరోజైతే మాది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎగ్సేనండి. సో మార్నింగ్ ఎగ్ టమోటా కర్రీ చేశాను. మా వారేమిటి ఎగ్ దోశ చేయమన్నారు. సో ఇంకా ఎగ్ దోశ అండి. ఇంకా మా పిల్లలకైతే పెట్టలేదండి, నార్మల్గా దోశ వేసి పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళకి లంచ్ టైంలో పెడదామని చెప్పదే డైలీగా ఒక ఎగ్ తింటే బెటర్ కదా, ఒక ఎగ్గే పెడుతున్నాను. ఇగో మా పిల్లలంటే క్యాప్సికమ్ అట్లాంటివి తినరండి. సో నేనేం చేశాను అనేది షేర్ చేసుకుంటాను. వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. ఇంకా అదైతే కొత్త బండి కదా, మా వారన్నట్టుగా ఒక 2 days ఇలా జాగ్రత్తగా చూసుకుంటాము. నాకు కూడా అదే పరిస్థితి. ఇంకా మా పాపకి ఇంకా జ్వరం కదా, సిరప్ తీసుకుని వెళ్తున్నాను. మార్నింగు ఆమ్లెట్ వేసానండి, క్యాప్సికమ్తో ఆమ్లెట్ సూపర్గా వచ్చింది తెలుసా. పిల్లలు క్యాప్సికమ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండి. క్యాప్సికమ్ సన్నగా తరిగేసి ఆనియన్స్ ఇంకా ఆమ్లెట్కి ఎలా వేసేసుకుంటామో అన్నీ అంతేనండి. ఇంకో విషయం ఏంటంటే ఎగ్లో కారము అట్లాంటివి వేస్తే కలవు కదా, అలా అని చెప్పైతే ఇలా వేసేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ క్యాప్సికమ్, వాటిలో బాగా కలిపేసిన తర్వాత అప్పుడు ఎగ్స్ కొట్టండి. నిజం చెప్తున్నాను కదా, టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మధ్యాహ్నం తీసాను, సో వీడియో తీయడం మర్చిపోయాను. అలా అని చెప్పి నైట్ కూడా మళ్ళీ ఇగో క్యాప్సికమ్ ఆమ్లెట్ అని వేసానండి. చాలా అంటే చాలా బాగుంది. సో నేను తిని మీకు చెప్తున్నాను కదా, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.